పల్లవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన దేవాలయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ స్వర్ణగిరి ఆలయం ఉంది. ఇందులో ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయంలో ప్రధాన దైవంతో పాటు ఇంకా ఎన్ని ఉపాలయాలున్నాయి, ఏమేమి ప్రాంతాలు అద్భుతంగా మనకు కనిపించబోతున్నాయి చూద్దాం రండి. ప్రముఖ స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు, మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణగిరి ఆలయ నిర్మాణం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు మానేపల్లి విజయ స్తంభం. మొదట ఆలయంలో విజయ స్తంభం ఏర్పాటు చేశారు. మనం మెట్లు ఎక్కి రాగానే మనకు మొదట ధ్వజస్తంభం కన్నా ముందు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళటానికి ముందే మనకి విజయ స్తంభం కనిపిస్తుంది. మానేపల్లి రామారావు 2018లో ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడితే అది 2024 మార్చి 6 వరకు జరిగింది. అంటే సుమారు 6 సంవత్సరాల పాటు ఈ 22 ఎకరాల్లో ఈ విశాలమైన ప్రాంగణంలో ఈ మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణగిరి ఆలయ నిర్మాణం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే మార్చి 6న చిన్నజీయ స్వామి చేత విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాగానే మనకు ప్రధాన ఆకర్షణ, మొదటి ఆకర్షణ స్వామివారి పాదాలు అని చెప్పొచ్చు. ఈ పాదాల్ని భారీ స్థాయిలో భారీ ఎత్తున పెద్దగా నిర్మించారు. నల్లటి రాతి విగ్రహంతో స్వామివారి పాదాలు కంటికి నిండుతనాన్ని ఇచ్చేలా, మనసు నిండేలా, మొక్కటానికి కూడా మన మనసు పులకరించే విధంగా పెద్ద స్థాయిలో స్వామివారి పాదాల్ని భారీ ఆకారంలో ఇక్కడ మనం చూడొచ్చు. స్వర్ణగిరి ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు చిన్న పిల్లలైనా లేకుంటే వృద్ధులైనా సరే మెట్లు మాత్రం ఈజీగా ఎక్కగలిగేలాగా ఎత్తు నిర్మాణాన్ని మనం చూడొచ్చు. విశాలమైన మెట్లు ఇటువైపు దర్శనానికి వెళ్ళే వారి కోసం, ఇటువైపు దర్శనం చేసుకుని దిగి వస్తున్న భక్తుల కోసం మధ్యలో డివైడర్ కూడా పెట్టినారు. ఈ మెట్లు ఎత్తుని మనం అబ్జర్వ్ చేస్తే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏ వయసు వారైనా చాలా ఈజీగా ఎక్కగలిగేటట్లు మెట్ల నిర్మాణం జరిగింది. స్టెప్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? ఈజీగా ఎక్కడానికి మెట్లు బాగానే ఉన్నాయా? ఏమైనా కష్టం అనిపిస్తుందా? ఏం లేదా? బాగానే ఉన్నాయా? ఎన్నిసార్లు వచ్చిండ్రు ఈ గుడికి దర్శనానికి? 2 సార్లు అయిందా? ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? మంచిగా ఏం మంచిగా అనిపిస్తుంది టెంపుల్లో? దేవస్థానం కదా, అన్నిటికంటే ఎక్కువ ఏది మంచిగా ముచ్చట అనిపిస్తుంది? దేవుడి దగ్గర మెయిన్ దేవుడు వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఎట్లా అనిపిస్తుంది? విగ్రహం బాగుందా? ఎట్లున్నాయండి మెట్లు? మంచిగా ఎక్కేటట్లున్నాయి? చేత కాకుండా ఎక్కేటట్టు. స్వర్ణగిరి దేవాలయం హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా యాదాద్రికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నందుకు కాలేజ్ పిల్లలు వాళ్ళు ప్లాన్స్ చేసుకుని స్వామిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్న భక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? నాచారం. అంటే ఎన్నోసారి ఇది రావటం ఈ ఆలయానికి? ఫస్ట్ టైమా? అంటే ఎవరి ద్వారా తెలుసు ఆలయం బాగుంది అనుకుని వచ్చారా? ఎట్లా? ఏమనుకుంటారు? సోషల్ మీడియా నుంచి వచ్చారు. ఏ దేవుడి టెంపుల్ తెలుసా? ఇంకా ఎవరెవరు ఉన్నారని తెలుసు ఆలయంలో? ఉపాలయాలు వెంకటేశ్వర స్వామినేనా? అందరూ ఒకటే కాలేజా?
అంటే ఇట్లా జస్ట్ టెంపుల్స్ కి విజిట్ చేస్తా ఉంటారా, ఇంకెక్కడెక్కడికి పోతారు గ్యాంగ్స్ కలిసి? టెంపుల్స్ కి ఎక్కువ. ఎవరు ఏ టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తారు? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మంచిగా ఫ్రెండ్స్ కలిసి టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు? నిజంగా దేవుడి దర్శనానికి వచ్చినారా, పిక్స్ దిగుదామని వచ్చినారా? దేవుడి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా చాలా రూపాలు, చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ అందులో మొదటగా మనం చెప్పుకోదగింది హనుమంతుడి విగ్రహాన్ని. సుమారు 27 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హనుమంతుడు తెలంగాణలోనే అతి భారీ హనుమంతుడుగా చెప్పొచ్చు. ఆ హనుమంతుడి పేరు కూడా కార్యసిద్ధి హనుమంతుడిగా, కార్యసిద్ధి ఆంజనేయుడిగా పెట్టారు. ఆ హనుమ విగ్రహము ఏకశిల విగ్రహము, అంటే ఒకటే స్టోన్ ని ఇంత పెద్ద స్థాయిలో 27 అడుగుల ఆంజనేయుడిని ఒకటే రాతి విగ్రహంలో చెక్కటం ప్రధాన విశేషం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ భక్తులందరికీ దైవ సమానులైన శ్రీ రామానుజాచార్యుల వారికి కూడా ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం మొదట్లోనే బకుల మార్గులో మధ్యలో మనం చూడొచ్చు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకు మొదట బ్రహ్మరథం కనిపిస్తోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ద్రవిడ శైలిలో జరిగింది. ముఖ్యంగా సిమెంట్ను యూజ్ చేయకుండా రాతి నిర్మాణమే జరిగింది. మొత్తం ఆలయ నిర్మాణం అంతా రాతి నిర్మాణంలో పురాతనమైన ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ ఆలయ నిర్మాణం జరగటం విశేషం. ఆ ఇంటర్లాకింగ్ పద్ధతిని కానీ రాతి నిర్మాణాన్ని కానీ ఎలా చెక్కారు, ఎలా మలిచారు మనం ఈ బ్రహ్మరథాన్ని చూస్తే అర్థమవుతుంది. స్వర్ణగిరి ఆలయం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెట్ల మార్గం దగ్గరికి రాగానే మనకి మెట్లు ఎక్కే భక్తుల వైపు మనం దశ అవతారాలు చూడొచ్చు. ఇక్కడ శ్రీ మత్స్య అవతారం ఉంది. దీంతో మొదలు పెడితే దశ అవతారాలన్నీ కూడా మెట్ల మార్గం గుండా నిర్మాణాలు చేశారు. మనం ఒకసారి చూస్తే పాలరాతితో అద్భుతంగా చెక్కిన తీరుని, కళ్ళకు కనువిందు చేసే తీరుని మనం చూడొచ్చు. వయసు రీత్యా అన్ని రకాల వయసు వాళ్ళు భక్తులు స్వామివారి దర్శించుకోవడానికి వస్తున్నారు. మన దగ్గర ఒక బుల్లి భక్తుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నీ పేరేంటి? నా పేరు బి వైభవ్. నమస్కారాలు. ఈ రోజు నేను ఈ స్వామివారి గురి గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. ఈ టెంపుల్ స్పెషాలిటీ అండ్ లార్డ్ హనుమాన్. ఈ హనుమంతుడు ఈ పెద్ద బొమ్మని పెట్టించినందుకు చాలామంది భక్తులు వస్తున్నారు. ఈ గుడి ఎంత భక్తిదంటే ఇక్కడ మన వెనకాల ఒక పెద్ద దీపం వెలిగించారు. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి దేవుడికి మనం డొనేషన్ చేసినా ఏమని చేసినా దేవుడికి మొక్కుకున్నది అది డెఫినెట్లీ అవుతుంది. వన్ టైమ్ ఐ వాజ్ వెరీ హర్ట్. నాకు చాలా దెబ్బ తాకింది. ఐ గాట్ ఎ లెగ్ ఫ్రాక్చర్. ఐ కేమ్ టు దిస్ టెంపుల్ అండ్ నేను ప్రే చేయడం స్టార్ట్ చేస్తున్నాను. దేవుడా నా కాళ్ళని తగ్గి నొప్పి నాకు చాలా నొప్పి. ఏ దేవుడికి మొక్కి? ఆల్ ద గాడ్స్, అన్ని దేవుళ్ళు. మనం ఒక్క దేవుడి పైన నేను పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు వేరే దేవుళ్ళు సార్ కదా. మనము అన్ని దేవుళ్ళ పైన మంచి పెట్టుకున్నాం అనుకో. నీకు ఫేవరెట్ గాడ్ అంటే ఎవరు లేరా? ఫేవరెట్ గాడ్స్ ఇస్ మన ఫస్ట్ దేవుళ్ళు అంటే మన పేరెంట్స్. ఈ గాడ్స్ తర్వాత మన పేరెంట్స్ ఆర్ మన గాడ్స్. ఈ పేరెంట్స్ తో మనకు బ్లెస్సింగ్స్ వస్తుంది. ఈ దేవుడి ద్వారా కూడా బ్లెస్సింగ్స్ వస్తుంది. పేరెంట్స్ ఫస్ట్ గాడా? ఈ గాడ్ ఫస్ట్ గాడ్? గాడ్ ఫస్ట్. ఎందుకంటే మనల్ని పుట్టించి పెంచి ఇంత మంచి పేరెంట్స్ ఇచ్చిందంటేనే గాడ్. టెంపుల్ లో ఏది ఎక్కువ నచ్చింది నీకు? ఐ లైక్ ద మోస్ట్ ఇస్ ద హనుమాన్ టెంపుల్. అయితే యు ఆర్ హనుమాన్ డివోటీ.
I like it because, but it's not like I don't like it. Every God's good. అన్ని దేవుళ్ళు మంచోళ్ళు, అన్ని దేవుళ్ళు మనకి అవసరమైన ఇస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు? I came from Hyderabad, Boduppal. బోడుప్పల్. ఏ స్కూల్ చదువుతున్నావు? Kira International School. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం జయ ఘంట మండపాన్ని చూడొచ్చు. ఆ మండపంలో మనం కాంస్య గంటను చూడొచ్చు. ఇది సుమారు 1.5 టన్నుల బరువు ఉంది. భారతదేశంలోనే అతి భారీ స్థాయిలో ఉన్న మొదటి గంట ఇది. అంటే ఇంత పెద్ద గంట భారతదేశంలో ఇదే మొదటిదిగా చెప్పొచ్చు. స్వర్ణగిరి దేవాలయంలో ప్రధాన ఆకర్షణ జలనారాయణుడు. సుమారు 22 ఎకరాల్లో నిర్మించబడిన ఈ ఆలయ నిర్మాణంలో ఈ స్వర్ణగిరి ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణంతో పోల్చితే ఈ జలనారాయణుడి చుట్టూ ఉన్న నిర్మాణాన్ని కూడా మనం చూస్తే ఇది కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది. మధ్యలో పుష్కరిణి, దాని మధ్యలో జలనారాయణుడు ఆసీనులై కనిపిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులందరూ జలనారాయణుడిని కూడా దర్శించుకోకుండా వెళ్ళరు. ఆలయానికి వచ్చే భక్తులు ఎవరైనా దైవ దర్శనం తర్వాత దీపారాధన చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ప్రతి భక్తులు కూడా దీపారాధన చేయాలి అనుకుంటారు. కార్తీక దీపాలు పెట్టాలి అనుకుంటారు. ఆ కార్తీక దీపాలు పెట్టాలి అనుకునే భక్తుల సౌకర్యార్థం ఈ స్వర్ణగిరి దేవాలయంలో ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. దీపారాధనకే ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ భక్తులు ఈజీగా దీపాలు వెలిగించుకునేలా ఏర్పాటును మనం ఇక్కడ చూడొచ్చు. పుష్కరిణి జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్లే మార్గంలో మనకు భూవరాహ మండపం ఉంది. అందులో వరాహ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. స్వర్ణగిరి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహ రూపాల్లో లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆలయ విగ్రహ రూపం కూడా ఉంది. ఆ రూపాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అతిథి దేవో భవ అని భావించే హిందూ సంస్కృతిలో భాగంగా ఆ మాటని నమ్మి ఆచరించే పుణ్యక్షేత్రాల్లో ఆలయాల్లో స్వర్ణగిరి దేవాలయం ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్య అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పూట అల్పాహార కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు, ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నప్రసాద కార్యక్రమంలో తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. నచ్చిన వాళ్ళు దాతలుగా మారి విరాళాల్ని ఇస్తున్నారు. స్వర్ణగిరి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వివాహాలు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా భారీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండపాన్ని మనం చూడొచ్చు. ఆలయ గోపురం, ఆలయ నిర్మాణం ఎంత ఘనంగా అయితే ఉందో స్వామివారి చెంత ఈ కళ్యాణ మండపం కూడా అంతే ఘనంగా ప్రత్యేకతను చాటుతుంది. ఇందులో విఐపీల స్థాయి నుంచి సామాన్య భక్తులు కూడా వివాహాలు చేసుకోవడానికి, దంపతులు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ వచ్చి వివాహాలు చేసుకోవచ్చు. ఇక్కడే అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఆ పెళ్లి తంతు చాలా శుభప్రదంగా జరగాలి అని అంటే ఈ విశాలమైన ప్రాంగణంలో చాలా ఈజీగా చేసుకునే వెసులుబాటు కల్పించారు.
స్వర్ణగిరి ఆలయ సన్నిధిలో ఉన్న కళ్యాణ మండపం లోపలి ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ కళ్యాణ మండపంలోకి ఎంటర్ అవ్వగానే కూడా మనకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామియే దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన భక్తులు, ఇక్కడ కళ్యాణాన్ని చేసుకున్న భక్తులు, ఇక్కడ కింది ఫస్ట్ ఫ్లోర్లోనేమో అన్నప్రసాదం వితరణ ఉంది, మధ్య ఫ్లోర్లో కళ్యాణ మండపం ఉంది. ఆ పైన ఇక్కడ వసతి చేయాలి అనుకునే వాళ్ళకి, ఇక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి, రోజుల పాటు లేకపోతే పూటల తరబడి ఇక్కడ ఉండాలి అనుకునే భక్తుల కోసం వారి సౌకర్యార్థం ఇదే కళ్యాణ మండపం పైన వసతి గదుల్ని ఏర్పాటు చేశారు. స్వర్ణగిరి దేవాలయ ప్రధాన గోపురాన్ని దాటి లోపలికి రాగానే మనం అర్చకులని చూసాం, వారితో మాట్లాడదాం. ఆలయ పరిపాలనా అధికారి సేతురామన్ గారు మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ ఆలయంలో మూల విరాట్టుకు సంబంధించి విశిష్టత. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుషార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాశ్రితం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక భక్తుడి యొక్క సంకల్ప బలానికి గుర్తుపెట్టుకొని తనంతట తానుగా సప్తగిరిని వీడి స్వర్ణగిరికి చేరుకున్నారు. ఆ భక్తుడు శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు వారి యొక్క సంకల్ప బలం, కృషి, పట్టుదల చేత సప్తగిరీషుడికి స్వర్ణగిరి మీద అత్యద్భుతమైనటువంటి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇందులో భాగంగా అంతరాలయం అంటే ఆలయం లోపల రాజగోపురం దాటి మనం లోపలికి వస్తే అతి ఉన్నతోన్నతమైనటువంటి ధ్వజస్తంభం మనకు దర్శనం ఇస్తుంది. ధ్వజస్తంభానికి ముందు గరుడాళ్వార్ పార్శ్వే వైనతేయమావాక్య అని చెప్పినట్లుగా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి గరుడ భగవానుడి యొక్క సన్నిధి మనకు దర్శనమిస్తుంది. ఆ గరుడాళ్వార్ను దర్శనం చేసుకుని అలా మనం ఎడమ వైపుగా వెళితే సన్నధి లోపల మొత్తం ముఖ్యంగా మనకు 5 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానమైనటువంటి గర్భాలయం వెంకటేశ్వర స్వామిది, మిగిలిన 4 ఉపాలయాలు. మొట్టమొదట భగవద్ రామానుజుల వారి సన్నధి, ఆళ్వారాచార్యుల వారి సన్నధిని దర్శించుకుని అటు పిమ్మట ఆ పక్కనే వేంచేసి ఉన్నటువంటి చూడికుడుత్త షుడరుకొడి అని సంప్రదాయంలో ప్రసిద్ధి చెందినటువంటి వారు శ్రీ విష్ణు చిత్తుల వారి యొక్క గారాల పట్టి, ఆముక్తమాల్యద అన్న పేరుతో శ్రీకృష్ణదేవరాయల యొక్క కావ్య నాయికగా ఈ లోకంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆండాళ్ అమ్మవారి యొక్క సన్నిధి మనకు దర్శనమిస్తుంది. ఈ ఆండాళ్ అమ్మవారి దర్శన మాత్రం చేతనే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అని ఒక ప్రతీతి. అయితే ఆండాళ్ తన పాసురంలో వెంకటవర్కెన్న విదిగిచ్చియే అని అన్నట్లుగా వెంకటేశ్వర స్వామికి నన్ను చేర్చు అని ఒక చిలకను దూతగా పంపిస్తుంది. ఆ ఆండాళ్ పాసురాన్ని మనసున గ్రహించినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ఈ సంవత్సరం నుండి మన స్వర్ణగిరి దేవస్థానం నుండి ఇక్కడ దగ్గరలో యదులాబాద్ అని ఒక ప్రాచీన ఆండాళ్ క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రానికి వస్త్ర బహుమానం, చీరాసార సమర్పిస్తున్నాం మన దేవస్థానం నుండి. అటు పిమ్మట ఆండాళ్ సన్నది పక్కనే ఉన్నతోన్నతుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, శ్రీయప్పతి, అవ్యాప్త సమస్త కాముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుమారు 12 అడుగుల కంటే మించినటువంటి మూర్తి మనకు దర్శనమిస్తుంది. ఇది తిరుమల ఆలయంలో ఉండేటువంటి స్వామివారి దివ్య స్వరూపానికన్నా కూడా అతి పెద్దది. ఇక్కడ స్వామి చతుర్భుజులు, శంఖం, చక్రం, కటి వరదహస్తాలతో ఉంటారు. పాలమునందు పచ్చకర్పూరముతో అద్దబడినటువంటి తిరునామాన్ని మనకు స్వామి అలంకరించుకొని, ఇక్కడ స్వామివారి తిరుమేనికి ఒక విశేషం ఉన్నది. అదేమిటి అంటే తిరుమలలో మీకు స్వామివారి యొక్క ఆ తిరునామం, పచ్చకర్పూర తిరునామం నేత్రములను కప్పేవేసేటట్టుగా అంటే కన్నులను మూచేటట్టుగా ఉండి ప్రతి గురువారం నేత్ర దర్శనం ఉంటుంది. అయితే ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారికి 365 రోజులు మనకు స్వామివారి యొక్క నేత్ర దర్శనం మనకు లభిస్తుంది. అది ఇక్కడ విశేషం. స్వామివారు సువిశాలమైనటువంటి వక్షస్థలంలో శ్రీభూ సహితంగా బంగారు ఆభరణాలను ధరించి, కౌస్తుభమణితో సూర్య కటారిని ధరించి దేదీప్యమానంగా మనకు దీపపు వెలుగులలో దర్శనమిస్తారు. ఇలా 12 అడుగుల ఉన్నతోన్నత మూర్తిని మనం దర్శించుకున్న తరువాత అలా ముందుకు కదిలితే ఆ పక్కనే పద్మావతి అమ్మవారు, స్వామివారి యొక్క దేవేరి మనకు దర్శనమిస్తారు. అతి విశాలమైనటువంటి పెద్ద సన్నిధిలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనానంతరం ముందుకు వచ్చినప్పటికీ మనకు భారతదేశంలోనే అతి అరుదుగా మనం దర్శనం చేసుకోగలిగినటువంటి మదన వేణుగోపాల స్వామి వారి యొక్క సన్నిధి ఉన్నది.
అంటే ఇక్కడ సాధారణంగా వేణుగోపాలుడు అంటే 1-2 చేతులలో వేణువు ఊదుతూ ఉంటారు. అలా లేదు అంటే చతుర్భుజమూర్తి అంటే శంఖం చక్రం ధరించి వేణువులను ఊదుతూ ఉన్నట్టుగా మూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే దశభుజంతో ఉండేటువంటి స్వామి మదన వేణుగోపాల స్వామి. అంటే మదనుడు పీతాంబరధర స్వగ్రి సాక్షాన్ మన్మథ అని శాస్త్రవచనం. అంటే మన్మధునికి తండ్రి కాబట్టి మన్మధుని మించినటువంటి సమ్మోహన స్వరూపం స్వామివారిది. మన్మధుడు ఎలాగైతే చెరుకు గడను పట్టుకొని ఉంటారో ఆ చెరుకు విల్లును కూడా వేణుగోపాల స్వామి పట్టుకొని ఉండడం అన్నది ఒక విశేషం. ఈ మదన వేణుగోపాల స్వామి దర్శనం మాత్రం అంటే దాంపత్యంలో ఎవరికైనా కలహాలు ఏర్పడినా వారి సుఖమైనటువంటి ఈ జీవితాన్ని గడపడం కోసం మదన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం అన్నది మనకు చాలా విశేషం. ఆ తర్వాత అలా మనం కిందికి దిగిన వెంటనే 4 మంటపాలు మనకు కనపడతాయి. ఈ 4 మంటపాలలో కూడా ఒక మంటపంలో వాహన మంటపం, స్వామివారు వేంచేసే ఉండేటువంటి వివిధ వాహనాలు ఉంటాయి. ఆ పైన పరకామణితో పాటు శ్రీవారి తులాభారం, భక్తులు తమ బరువుతో తూగుతూ స్వామివారిని తమను తాము సమర్పించుకునేటువంటి ఈ తులాభారం, ఈతి బాధలు కానీ నవగ్రహ దోషాలు కానీ శరీర రుగ్మతలు ఏవైనా ఉన్నా కూడా అవి నివృత్తి కావాలి అన్న ఉద్దేశంతో మనం స్వామివారికి తులాభారం మొక్కులు తీర్చుకోవడం అన్నది ఒక సంప్రదాయంగా ఉన్నది. అందుకోసం తులాభార మంటపం కూడా ఉన్నది. ఆ పక్కనే అద్దాల మంటపం ఉన్నది, అద్దాల మహాల్ అంటాం. ఈ అద్దాల మహాల్ పక్కనే భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేయాలి అని స్వామివారికి నివేదన చేయబడినటువంటి ప్రతి ప్రసాదాన్ని అక్కడ భక్తులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఆ పైన ఆలయం యొక్క ఈశాన్య భాగంలో లోపల స్వామివారి యొక్క తీర్థ బావి అంటే పూల బావి అంటాం, లేదా బంగారు బావి అంటాం. ఈ బంగారు బావి నుండే స్వామివారికి ప్రతినిత్యం తిరువారాధనకు తీర్థం సేకరించడం జరుగుతుంది. ఆ బావికి పక్కన యాగశాల ఉన్నది. నిత్య హోమాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటుంది. సుదర్శన నారసింహ హోమం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ లోపల ఉండేటువంటి ఆలయం వైశిష్ట్యం. ప్రతినిత్యం స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, అనంతరం సహస్రనామార్చన, తదుపరి తిరువారాధన జరిపి సాత్వమరి గోష్ఠీ కార్యక్రమాలతో ఉదయకాల పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత భక్తుల దర్శనాలు 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మాధ్యాహ్నిక ఆరాధన, తదుపరి 1:30 వరకు దర్శనం ఉంటుంది. తరువాత సాయంత్రం స్వామివారికి దీపార్చన, అనంతరం సాయమారాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి తిరువీధి ఉత్సవం, అనంతరం మనకు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. రాత్రి విశేషముగా ఏకాంత సేవలో ఇన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడి మన కోరికలన్నింటినీ విన్నటువంటి స్వామి ఆయన బడలిక తీరడం కోసం ఒక ఉయ్యాలలో జో అచ్యుతానంద జోజో ముకుంద అని పసిబాలుడి వలె నిద్రపోతూ ఉండేటువంటి విశేషమైనటువంటి ఏకాంత సేవ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించినంత మాత్రమే మనకు పురాకృతమైనటువంటి పాపమంతా కూడా నశించి మనం ఒక సన్మార్గంలో నడుస్తాము అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇది మానవ ప్రతిష్ఠే అయినప్పటికీ దైవ సంకల్పం చేత దైవ ప్రేరేపితమై నిర్మాణమైనటువంటి ఆలయం. ఆగమశాస్త్రం యొక్క పూర్తి నియమాలను అనుసరించి నిర్మింపబడినటువంటి ఆలయంగా మనం పరిశీలించవచ్చు. అంతేకాక శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క ఆశయం మేరకు ఇక్కడ ఈ ప్రాంతం యొక్క చరిత్రను ప్రతిబింబించే విధంగా ఆలయం యొక్క ప్రాకారంలో మొత్తం 4 గోపురాలు ఉన్నాయి. ఈ 4 గోపురాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చాళుక్య కాకతీయ రాజుల పేర్లతో మనకు వర్ధిల్లుతూ ఉన్నది. అది ఈ స్వర్ణగిరి క్షేత్రం యొక్క మహిమ వైభవం. సీతారామన్ గారు ఇందాక నిత్య నేత్ర దర్శనం అన్నారు. అది భక్తులకి అదృష్టం అని చెప్పొచ్చు. నిత్య నేత్ర దర్శనానికి అంటే తిరునామాన్ని సడలించినరా, దాని అర్థం ఏంటి? సాధారణంగా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామిని కనుక దర్శిస్తే తమిళ అక్షరమైనటువంటి పా అంటే దాన్ని పా తిరుమణ్ అనే అంటాము. ఆ పా అంటే ఒక మాదిరి ఆకారంలో వస్తుంది. ఈ పా నామం కప్పినప్పుడు ఏమవుతుంది అంటే తిరుముఖం మీద కంటిని కప్పేస్తుంది అది. అయితే మనకు ఇక్కడ స్వామివారికి భగవద్రామానుజ తదుపరి ఏర్పడినటువంటి మణవాళ మామూలుల చేత స్థాపన చేయబడినటువంటి సంప్రదాయం ఏది అంటే తెంగళై సంప్రదాయం అంటాం. శ్రీ వైష్ణవంలో వడగళై తెంగళై రెండు తెంగళై సంప్రదాయం. ఈ తెంగళై సంప్రదాయాల్లో స్వామివారి యొక్క తిరునామం ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే భక్తులకు అర్థమయ్యేటట్లుగా ఆంగ్లంలోని వై అనేటువంటి అక్షరాకారంలో ఉంటుంది. ఆ విధంగా తిరునామాన్ని ధరించినప్పుడు ఏమవుతుందంటే మీకు కళ్ళు పూర్తిగా కనపడతాయి. ఆ స్వామి దృష్టి మన మీద నేరుగా పడుతుంది. అది నేత్ర దర్శనం యొక్క విశేషం. చాలా గొప్పగా చెప్పారు. ధన్యవాదాలు.
స్వర్ణగిరి ఆలయ ప్రధాన గోపురం లోపలికి రాగానే మనకు మొదటి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభము ప్రతి ఆలయంలో ఉంటుంది, మనకు తెలుసు ధ్వజస్తంభం విశిష్టత ఏంటో. కానీ ఇప్పుడు మనం కార్తీక మాసం సందర్భంగా ధ్వజస్తంభానికి ఉన్న ఆకాశ దీపాన్ని చూడొచ్చు. పితృదేవతలకు సంబంధించి ఆకాశ దీపాల్ని ప్రతి పుణ్యక్షేత్రాల్లో ఆలయాల్లో ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం అంతటా కూడా మనకు ధ్వజస్తంభాల మీద ఆకాశ దీపాలు కనిపిస్తూ ఉంటాయి. మనం అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ధ్వజస్తంభం మీద ఉన్న ఆకాశ దీపాన్ని దర్శించుకోవచ్చు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం కాళీయ మర్దనుడి రూపంలో ఉన్న చిన్ని కృష్ణుడిని చూడొచ్చు. ఆ చిన్ని కృష్ణుడి చుట్టూ ఫౌంటైన్ ని కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. స్వర్ణగిరి దేవాలయ సన్నిధిలో ఆలయ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రథాన్ని మనం చూడొచ్చు. ఇది సుమారు 40 అడుగుల ఎత్తులో ఉంది. ఇంత భారీ స్థాయిలో ఉన్న రథాలు కూడా చాలా తక్కువ. ఈ రథాన్ని చెక్కిన విధానం, దాని ముందు ఉన్న 4 అశ్వాలు మనం ఎంత చక్కగా చెక్కబడినాయో చూడొచ్చు. ముఖ్యంగా 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ రథం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. విజయస్తంభం పక్కనే వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుడ స్వామి ఉన్నారు. గరుడ స్వామి విగ్రహం మనం పరిశీలిస్తే ఇటువైపు గరుడ స్వామి మనకు ఏ రకంగా అయితే దర్శనమిస్తున్నారో దీని వెనుక వైపు, ఈ విగ్రహం వెనుక వైపు కూడా అదే రీతిలో గరుడ స్వామి విగ్రహాన్ని చెక్కబడి ఉంది. అంటే ఆలయంలో ఏ ప్రాంతంలో ఉన్న భక్తులకైనా చూసే విధంగా, చూడదగిన విధంగా ఈ శిల్పాన్ని చెక్కటం విశేషం. స్వర్ణగిరి అనే కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి సన్నిధిని, ఆలయంలోని ఉపాలయాల్ని మనం చూసాము. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి అలాగే జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సుల్ని స్వర్ణగిరి ఆలయం వరకు ఏర్పాటు చేసింది. భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి అనుకునే వారందరూ ఆ బస్సు సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇది ఇవాల్టి మన దేవాలయం. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ సాయి నృపాల్తో యశోద, పల్లవి టీవీ.
ప్రాంగణంలో 22 ఎకరాల విస్తీర్ణంలో స్వర్ణగిరి అనే కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఉపాలయాలన్నీ మనం చూసాము. ఇది ఇవాల్టి మన దేవాలయం. మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ సాయి నృపాల్తో యశోద, పల్లవి టీవీ.